సూపర్ స్టార్ నటశేఖర హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. ఆశా థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చలనచిత్ర సీమలో కృష్ణ చేసిన సాహసాలని గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ నటశేఖర హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ఆశా థియేటర్లో కృష్ణ మహేష్ బాబు అభిమానులు వేడుకలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి తమ అభిమాన నాయకుడు చలనచిత్ర రంగంలో తీసుకువచ్చిన టెక్నాలజీ, చూపిన ధైర్య సాహసాలు, కుటుంబ కథా చిత్రాలు, డేరింగ్ అండ్ డాషింగ్ పేరును, గుర్తింపును తెచ్చుకున్న హీరో వైవిధ్యం గురించి అభిమానులు గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించుకునేందుకు సహకరించిన ఆశా థియేటర్ యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు తాడిపోయిన హరిప్రసాద్, సాయి, శ్రీను, కోటి, మొహిద్దీన్, మను, అట్లూరి, చిలక, సురేంద్ర, కె పూర్ణతేజ, సాయి, చందు, భరత్ తదితరులు పాల్గొన్నారు. 82వ జయంతి తెనాల్లో కుల మతాలకు అతీతంగా కృష్ణ గారికి మొదటి నుంచి కూడా అభిమానులు ఉండటం ఆనవాయితీ. కృష్ణ గారికి ఎప్పుడు కూడా కులం మతం లేదు. కృష్ణ గారి అభిమానులు కూడా ఎప్పుడు కుల మతం లేదు. అందరూ ఇది ఘట్టమనేని కుటుంబం, ఘట్టమనేని ఫ్యామిలీ. కృష్ణ గారి తర్వాత ఆయన వారసత్వంగా మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తడవుగా అప్పటికే యోధులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ పరిశ్రమని ఏళ్తా ఉన్నారు. ఆ టైంలో వచ్చిన కృష్ణ గారు జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ మధ్యలో ఈ యోధుల మధ్యలో మనం నిలబడాలంటే ఏ రకమైన పాత్రలు, ఏ రకమైన క్యారెక్టర్లు మనం తీసుకుంటే వీళ్ళ మధ్యలో నిలబడతామని చెప్పాను. ఒక్క చిన్న ఆలోచన చేసి ఎవ్వరికీ తెలియని ఈ రోజున, అందుకనే కృష్ణ గారికి ఏంటంటే ఈరోజు కూడా ఇంతమంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఈ రోజున అదే బాండిలో మా మహేష్ బాబు ఈ రోజుకి చిన్నపిల్లలకి ఎన్నో వేల ఆపరేషన్లు ఉచితంగా చేపిస్తున్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు కడుపున పుట్టిన మహేష్ బాబు నిండు నూరేళ్ళు ఆయన మంచి మనసుతోటి ఇలాగే ఉంటూ ఈ అభిమానుల్ని ఉర్రూతు లాగించాలని, ఇట్లాగే అందరికీ మంచి సేవలు చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మనందరం కూడా ఆశా థియేటర్లో చల్లగా మన కోసమే మళ్ళీ ఆశా థియేటర్ను ఓపెన్ చేసినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజు థియేటర్ ఓపెనింగే మన కృష్ణ గారు ప్రజారాజ్యం చిత్రంతో ఆ రోజు ఈ ఆశా థియేటర్ని మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు ఓపెన్ చేశాడని చెప్పని మళ్ళా సోదరుడు ఆ వారసుడు మళ్ళా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ఇక్కడ మా కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఎంతో సౌకర్యవంతంగా అందరినీ ఎంతో గౌరవంగా పిలిచి మాకందరూ కూడా చాలా మంచిగా మర్యాదగా చూశారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి అభివృద్ధి చెందాలని, కృష్ణ గారు మహేష్ సినిమాలని ఇక్కడే ఆడాలని